ఇంకొక బెడ్రూమ్ కూడా చూద్దాం. యా షూర్. అక్కడ ఒక ప్యాటర్న్ ఇచ్చారు, ఇక్కడ ఒక ప్యాటర్న్ ఇచ్చారు కదా బెడ్కి వచ్చేసి. ఇక్కడ వచ్చేసి మనం ఆల్ ఇన్ వైట్ థీమ్ తీసుకున్నాము. యాక్చువల్లీ ఇదేంటంటే వాల్ ప్యానలింగ్ మొత్తం కుషన్ ఇచ్చామన్నమాట. సో విత్ గోల్డ్ స్ట్రిప్స్. ఇదేంటంటే అటాచ్డ్ బెడ్ అనమాట మనం. ఓకే. ఇది ఏంటంటే సైడ్కి కూడా కుషన్ ఉంటుంది చూడొచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్ కదా, సో మనకి ఏంటంటే కొంచెం హట్టింగ్ అవ్వకుండా. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ సైడ్ వాల్ కూడా లామినేట్ యూజ్ చేసాము. మీరు చూడొచ్చు స్టోన్ లామినేట్ యూజ్ చేసామన్నమాట. ఓకే. సో పిల్లలు అని చెప్పేసి మొత్తం కుషన్ టైప్ ఇచ్చారన్నమాట. అవునండి, ఎక్కడ హట్ అవ్వకుండా పిల్లలకి. ఓకే. సో అట్లా ఇలా ఉండటం వల్ల లుక్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. రెగ్యులర్ గా లేదు కాబట్టి కొంచెం పిల్లలకి అదొక ఆనందం కదా, ఏదో డిఫరెంట్ గా ఉంది అన్నట్లుగా. ఓకే, బాగుంది. సో ఈ టేబుల్ ఇదంతా కూడా కాంబినేషన్ టేబుల్. అవును. ఓకే. సో దీనికి కూడా 2 కాంబినేషన్ ఇచ్చినట్టున్నారు కదా. ఓకే. అంటే ఏ బెడ్రూమ్ చూసినా కూడా ఈ కలర్ కాంబినేషన్ అన్నది బెడ్కి తగ్గట్టు ఆ బెడ్రూమ్కి తగ్గట్టే ఉందన్నమాట. అవును. ఓకే, బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా. దీనికి కొంచెం బ్లాక్ కూడా ఇచ్చినట్టున్నారు. అవునండి, బ్లాక్ స్ట్రిప్స్ అండ్ గోల్డ్ స్ట్రిప్స్ యూజ్ చేసామన్నమాట. పైన లాఫ్ట్ కూడా సేమ్ కలర్ థింగ్కి తగ్గట్టే వెళ్ళామన్నమాట. స్లైడ్ డోర్స్ ఇచ్చాము. ఓకే. అయితే ఎందుకని సైడ్ డోర్సే ప్రిఫర్ చేశారు, ఎందుకని డబల్ డోర్ ప్రిఫర్ చేయాలంటే క్లయింట్ అడిగారా, లేదంటే మీరే ఇలా అయితే కాంబినేషన్ బాగుంటుంది కలర్ కాంబినేషన్ అని ఇంటెన్షన్లో పెట్టారా? యాక్చువల్లీ ఏంటంటే రూమ్ సైజ్ కూడా చూసుకోవాలి కదా మనం. సో ఏంటంటే డోర్ ఓపెన్ చేసినప్పుడు మనకి స్పేస్ ఉండాలన్నమాట. సో ఈ బెడ్కి ఆ కబోర్డ్కి స్పేస్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి మనం స్లైడింగ్ డోర్ ప్రిఫర్ చేసామన్నమాట. ఓకే. అయితే ఇప్పుడు నాకు ఒక డౌట్ అండి. ఇప్పుడు స్లైడ్ డోర్ కాబట్టి 2 కాంబినేషన్స్ వచ్చినాయి, లుక్ చూడటానికి బాగుంది, రూమ్కి తగ్గట్టుగా ఉంది. ఒకవేళ డబుల్ డోర్ అయినా కూడా అలా పెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందా? చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు మనం. ఓకే. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అని చెప్పి బుక్స్ అలాంటివి పెట్టుకుంటారని ఇలా ఇచ్చారా? ఎస్ అండి. ఓకే. అంటే ఈ కార్నర్ వేస్ట్ చేయలేదు. అండ్ ఆ బెడ్రూమ్కి వచ్చేసి ఇక్కడ డోర్ టైప్ ఇచ్చినట్లున్నారు కదా, వాష్రూమ్కి డ్రెస్సింగ్ ఏరియాకి. ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ ఓపెన్గా ఇచ్చాము, చిల్డ్రన్ బెడ్రూమే కదా. నెక్స్ట్ అక్కడ ఏంటంటే వాష్ ఏరియా ఇచ్చాము. ఓకే. వాష్ ఏరియా కూడా సేమ్ మనం ఇందాక క్రాకరీ దగ్గర చూసాం కదా, లైట్ గ్లాస్ అలాగే ఇచ్చామన్నమాట. ఓకే. పిల్లలది కాబట్టి డ్రెస్సింగ్ ఏరియా లా సపరేట్గా ఏమి ఇవ్వకుండా వాష్ ఏరియా ఇచ్చేసారు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇది ఏంటంటే టీవీ యూనిట్ అండి ఇది. ఓకే, టీవీ యూనిట్. ఇక్కడ కూడా డ్యూయల్ కలర్ యూజ్ చేసాము. సో ఇది చూసినట్టయితే ఫ్లూటర్ లాగా ఉంది కదా, లోవెల్స్ యూజ్ చేసాం అనమాట. మీకు బయట టీవీ యూనిట్ కి ఎక్కడ కూడా యూజ్ చేయలేదు. జనరల్ గా ఇది ఎక్కువ ఏంటంటే బయట హాల్లో ఉన్న టీవీ యూనిట్ కి చూస్తాము, బట్ మీరు బెడ్రూమ్ లో యూజ్ చేస్తారు. క్లయింట్ ఏంటంటే కొంచెం వెరైటీగా ఉండాలి, మా చిల్డ్రన్స్ కొంచెం ఎంజాయ్ చేయాలి అన్నట్టు, కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి ఇట్లా చేసామన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ కూడా వర్కింగ్ ఇచ్చినట్టున్నారు. ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చాము. ఇక్కడ ప్రొఫైల్ డోర్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే స్టడీ యూనిట్ కూడా ఇచ్చామండి. ఓకే, స్టడీ యూనిట్ అండ్ పైన స్టోరేజ్. సో ఇక్కడ కూడా ఒక స్టడీ టేబుల్ లాగా ఇచ్చినట్లున్నారు కదా. అవునండి. ఓకే. అండ్ స్టోరేజ్ కూడా ఇచ్చినట్లున్నారు కదా. అండ్ ఇలా కూడా పెట్టారు అంటే జస్ట్ లుక్ వైజ్ బాగుండాలని చెప్పేసి అట్లా. లావణ్య గారు, ఓవరాల్గా మీ వర్క్ చాలా బాగుందండి. అంటే ఇంటికి సెలెక్ట్ చేసిన కలర్ కాంబినేషన్ కావచ్చు, లేదంటే డోర్స్ కావచ్చు, అన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే ఎలా యూస్ చేశారంటే జనరల్గా కబోర్డ్ వర్క్స్ అనగానే, ఇంటీరియర్స్ అనగానే చాలామంది కూడా భయపడతారు. అమ్మో ఇంటీరియర్ అంటే చాలా అవుతుంది, అంత మనం బేర్ చేయలేమో, ఇలాగ భయపడుతూ ఉంటారు కదా. బట్ మీ వర్క్ వల్ల ఏంటి అంటే హై లెవెల్లో కావాలన్న వాళ్ళకి హై లెవెల్లో వర్క్ చేస్తున్నారు. లేదు మాకు అంత బడ్జెట్ వద్దు, కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలంటే తక్కువ బడ్జెట్లో కూడా ఆ రిచ్ లుక్ వచ్చేలాగా బాగా చేశారనమాట. సో ఓవరాల్గా మీరు ఇంటీరియర్స్కి సంబంధించి మాకు మీ ఇంటీరియర్స్ వర్క్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.